I hate love. I can't love. I can't live with you. మాకు తెలియకుండా ఇంట్లో నుంచి అలా వెళ్ళిపోతారా? నేను చంద్ర దగ్గరికి వెళ్తానంటే మీరు పంపించడం లేదు కదా, కనీసం ఫోన్ కూడా చేయనివ్వటం లేదు. అందుకని ఇలా తప్పించుకుని వెళ్ళిపోతారా? మీ హెల్త్ కండిషన్ గురించి అసలు ఆలోచించరా? మీకేదైనా అయితే రేపు మావయ్యకి మరిది గారికి ఏమని సమాధానం చెప్పమంటారు? నీ ఆరోగ్యం సెట్ అయిన తర్వాత నాన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాను కదమ్మా. అయినా వినకుండా ఏంటి నీ మొండితనం? రే ఏంట్రా ఏంటి, నువ్వు నీ పెళ్ళాం ప్రతిసారి నాకు ఆరోగ్యం బాగోలేదు, నా మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అంటున్నారేంట్రా? అసలు నాకు ఏమైందని? నేను బాగానే ఉన్నాను. అసలు నాకు అన్నీ తెలుస్తున్నాయిరా, నాకన్నీ అర్థం అవుతూనే ఉన్నాయి. మీరిలా నాకు ఏదో అయ్యిందని, ఏదో జరిగిందని అంటుంటే నన్నేదో మాయ చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. నాకు లేని పిచ్చిని మీరే కావాలని పని కట్టుకొని మరీ అంటగడుతున్నారనిపిస్తుంది. ఏంటమ్మా, నువ్వు బాగానే ఉన్నావా? నీకేం కాలేదా? అదే కదా నువ్వు చెప్తుంది. సరే ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో, ఇది నీ హెల్త్ రిపోర్ట్స్. ఇవి చూస్తే నీకు బాగా అర్థమవుతుంది. అసలు నీకేమవుతుందో చూడమ్మా. నీకు పిచ్చి పట్టిందని డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. ఇదిగో చూడమ్మా, చూడు. ఈ విషయాన్ని మీకు చెప్తే ఎక్కడ మీరు బాధపడతారో అని ఇప్పటి వరకు చెప్పకుండా దాస్తూ వస్తున్నాం అత్తయ్య. నిజంగా నీకు పిచ్చి లేకపోతే ఇంటికి వచ్చిన తమ్ముడిని పట్టుకొని నువ్వు నా కొడుకువే కాదని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? ఏంట్రా నువ్వు అనేది? నాకు పిచ్చేంట్రా? నేను లక్షణంగానే ఉన్నాను కదరా. పిచ్చి పట్టిన వాళ్ళకి ఇలాంటి లక్షణాలే ఉంటాయమ్మా. వాళ్ళకి వాళ్ళు మేం బాగానే ఉన్నాం అనుకుంటారు. అమ్మా, ఇప్పటికైనా అర్థం చేసుకో. నీకు పిచ్చిందని తెలిస్తే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే నా మీద ఒట్టు అన్నా సరే నా మాట వినకుండా వెళ్ళిపోయావు. ఇదేనా అమ్మా నీ కొడుకు మీద నీకున్న ప్రేమ? అది కాదురా తేజ, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను రా. మీ నాన్నని చూడాలని ఉందిరా. నేను అక్కడికి వెళ్ళిపోతాన్రా. నీకు దండం పెడతాన్రా, నన్ను పంపించేయరా. అత్తయ్య, ఏంటి మీరు ఇప్పుడు వెళ్ళినట్టే ఏ అర్ధరాత్రం మళ్ళీ వెళ్ళిపోతారా? ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది. మీరు ఇంట్లో చేసినట్టే బయట కూడా చేసుంటే మీ అత్తయ్యకి పిచ్చి అనేవారు అందరూ. అప్పుడు మా పరువే కదా పోయేది. ఇప్పటి వరకు నా మీద లేనిపోని నిందలు వేసి నా పరువు తీశారు. చాలతయ్య, ఇంకా చాలు. మీరు గడప దాటి బయటికి వెళ్ళటానికి అస్సలు వీల్లేదు. అమ్మా, హాయిగా రూమ్ లో రెస్ట్ తీసుకుంది కానీ రా. అది కాదురా తేజ, నేను బయటికి వెళ్తాను రా. ఎక్కడికి వెళ్తారు? ఉండలేకపోతున్నాను. నన్ను పంపించేయరా. నేను ఇక్కడ చంద్రకి పంపించేయండి. జస్ట్ కొంచెంలో మిస్ అయ్యారు. లేదంటే మీ నాన్నకి తమ్ముడికి దొరికిపోయేవాళ్ళు. తేజ, మీ అమ్మని రూమ్ లో నుంచి అస్సలు బయటికి రానివ్వకూడదు. అలాగే మధు.
యష్, మనం మీ అమ్మ దగ్గరికి వెళ్ళిన సంగతి మా అమ్మకు తెలియకుండా చూసుకోండి. తెలిస్తే తనకు అబద్ధం చెప్పి వెళ్ళామని బాధపడుతుంది. అమ్మ సింధు, నీకు కూడా చెప్తున్నానమ్మా, ఇక మీ అత్తయ్య గురించి ఆలోచించడం మానేసి నీ భర్త పిల్లల గురించి మాత్రమే ఆలోచించు. అందరం కలిసి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, మంచిదే. కానీ కలిసే పరిస్థితులు లేవమ్మా. మీ అత్తయ్య అహంకారం దిగనంత వరకు అవి రావు కూడా. అనవసరమైన విషయాల్లో కలగ చేసుకుని నువ్వు కలత చెందొద్దమ్మా. పదండి, వెళ్దాం. వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఒరే చంద్ర, ఇంత లేట్ అయిందేంటి? పొద్దుననగా వెళ్ళి రాత్రా వచ్చేది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉందమ్మా, పైగా చాలా మెట్లెక్కాలి కదా. అందుకే నిదానంగా అన్నీ చూసుకుని వచ్చాం కాబట్టి ఆలస్యమైంది. సరేలే, వెళ్ళి కాళ్ళి చేతులు కడుక్కురండి, భోంచేదురుగాని. నువ్వు తిన్నావమ్మా? ఎప్పుడో తినేశాన్రా. భాగ్యం, పిల్లలు భోంచేశారా? మీకోసం చూసి చూసి ఇంతకు ముందే తినేసి పడుకున్నారు. యష్, ఏంట్రా అందరూ అలా డల్గా ఉన్నారు? బాగా అలసిపోయాం కదా, అందుకే కొంచెం డల్గా ఉన్నాం. దర్శనం ఎలా జరిగిందిరా? బాగా జరిగిందమ్మా. చంద్ర, నీ పెళ్ళాం నిన్ను కూడా ఇంట్లోకి రానివ్వకుండా బయటికి తరివేసిందా? మళ్ళీ తిరిగి వచ్చేశారు? భాగ్యం, ఈ విషయం నీకెలా? నాకెలా తెలిసిందనా నీ అనుమానం? మీరు ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళడం చిలకమ్మ మొగుడు చూసి నాకొచ్చి చెప్పాడ్రా. నేను మీ కంటికి మరీ విలన్లా కనిపిస్తున్నానా? నాతో అబద్ధం చెప్పి మరీ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందిరా మీకు? నేను తపన పడుతున్నది మీ అందరూ కలిసి ఉండాలనే కదరా. ఎందుకురా నన్ను ఇంత మోసం చేశారు? మీ నాన్నని మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను అంటే నేనెందుకురా ఆపుతాను? నువ్వు సింధు కలిసి ఉండాలని కోరుకునే నేను నా కొడుకు కోడలు విడిపోవాలని నేనెందుకు అనుకుంటాన్రా? మీ అమ్మా నాన్న అన్యోన్యంగా ఉండాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? మీ నాన్నని అక్కడికి ఎందుకు వెళ్ళొద్దన్నానో తెలుసా? బంధం విలువ మీ అమ్మకి తెలియాలండ్రా. మీ తాత నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నేనొక్కదాన్నే మీ నాన్నని ఈ కుటుంబాన్ని నెట్టుకొచ్చాన్రా. నేను కూడా మీ తాతలాగే వదిలేసుంటే మీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి. బంధాలని ఎప్పుడూ ఒక్కళ్లే పట్టుకుని వేలాడకూడదు. రెండు వైపులా అనురాగం ఉంటేనే అనుబంధాలు బలపడతాయి. అది మీకు అర్థం కాదు. క్షణికావేశాలు, క్షణికమైన ప్రేమలే మీకిష్టం. అందుకే మీరిన్ని కష్టాలు పడుతున్నారు. ఇక మిమ్మల్ని నేను అస్సలు ఆపను. మీకు నచ్చినట్టు చేసుకోండి. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఉండాలనుకుంటే ఉండండి.
మమ్మల్ని క్షమించు భాగ్యం. మీరు చెయ్యాల్సింది చేసేసి ఇప్పుడు నాకు క్షమాపణలు చెప్పడం ఎందుకు సింధు? నీకు చెప్పే మావయ్యని తీసుకువెళ్ళాలనుకున్నాం, కానీ చెప్తే నువ్వెక్కడ వద్దు అని అంటావో అన్న భయంతోనే నీకు చెప్పలేదు. మా వల్ల మావయ్య అత్తయ్య ఇలా దూరంగా ఉండి బాధపడ్డం చూడలేక పెళ్లి రోజని వాళ్ళని కలపాలనే ప్రయత్నం చేశాం. నిన్ను మోసం చెయ్యాలనో బాధ పెట్టాలనో కాదు భాగ్యం. నువ్వే చూస్తున్నావు కదా మావయ్య అత్తయ్య గురించి ఎలా కుమిలిపోతున్నారో. అందుకే యశు నేను కొంచెం తొందరపడ్డాం. చంద్ర నీకు మావయ్య మాత్రమే, కానీ నాకు కన్ను కొడుకువాడు. నా కొడుకు బాధపడుతుంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఉండగలను? అమ్మగా నాకు బాధ ఉండదా? అలా అని చంద్రాన్ని అక్కడికి పంపిస్తే మొగుడుగా వాడి విలువ మీ అత్తయ్యకి తెలియకుండా పోతుంది. అంతెందుకు, నిన్ను పిల్లల్ని నాతో పాటు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాననుకుంటున్నావు? నీ మొగుడు కూడా పెళ్ళాం విలువ తెలుసుకోవాలనే కదా. యష్ కాలు బెణికినప్పుడు నీకన్నా నేనే ఎక్కువగా బాధపడ్డాను తెలుసా? అయినా నా మనవడు కాలు జారి పడిపోయేలాగా ఎందుకు చేశాను? వాడికి నువ్వు దగ్గరవ్వాలనే కదా. నీ ప్రేమేంటో, నీ మంచితనమేంటో వాడికి అర్థం అవ్వాలనే కదా. నేనేం చేసినా మీరందరూ బాగుండాలనే చేశాను. కలిసి ఒకే కుటుంబంలో కలకాలం సంతోషంగా ఉండాలనే కదమ్మా. భాగ్యం, ఇంకెప్పుడు ఇలా జరగదు. నీకు చెప్పకుండా ఏది చేయను, సరేనా? నాన్నా, ఏం రాయేష్? సారీ నాన్న. దేనికిరా సారీ? ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. మరి ఇంకెలా అవుతుందని నువ్వు అనుకున్నావు? అమ్మ నా మీద కోపంగా ఉన్నా మీ పెళ్లి రోజు మీరు అమ్మ కోసం వచ్చారని తెలిస్తే అమ్మ కోపం పోయి మీతో కలిసి సంతోషంగా ఉంటుందనుకున్నాను. మీరొచ్చారని తెలిసి ఇల్లే వదిలి వెళ్ళిపోతుందని నేను అనుకోలేదు నాన్న. ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా, భర్తగా నా విషయంలో, కొడుగ్గా నీ విషయంలో మీ అమ్మ ఎంత మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తుందో. మన గురించి ఆలోచించని మీ అమ్మ గురించి మనం ఆలోచించి బాధపడే కంటే మన మంచి కోరే మీ బామ్మని బాధపెట్టి మరీ మనం బలవంతంగా కలిసి ఉండాలనే ప్రయత్నం నువ్వు చెయ్యాలా యష్? మా నాన్న లేరని మా అమ్మ నా ముందు ఎప్పుడూ బాధపడలేదురా. మొదటిసారి మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారన్న విషయం మన ముందు మాట్లాడిందిరా. మా అమ్మ ఇంతలా బాధపడ్డం నేనెప్పుడూ చూడలేదురా. నీ వల్లే ఇప్పుడు చూశాను. భాగ్యంగా అబద్ధం చెప్పి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లడం నేను చేసిన తప్పే నాన్న, ఒప్పుకుంటున్నాను. రేయ్, మా అమ్మ చెప్పిందనో లేక మీ అమ్మ మీద కోపంతోనో నేనిక్కడ ఉండడం లేదురా. మీ అమ్మకి సింధు విలువ తెలియాలి, తనని కోడలిగా ఒప్పుకోవాలి. మనందరితో పాటు సింధు కూడా ఆ ఇంట్లో ఉండాలి. అందుకేరా మనసు చంపుకొని మరీ మీ అమ్మకి దూరంగా ఉంటున్నాను. కాని నువ్వు నీ భార్య పిల్లల దగ్గర ఉంటూ కూడా ఇక్కడికి వచ్చిన రోజు దగ్గర నుంచి ఈ క్షణం వరకు మీ అమ్మ గురించి తప్ప నీ భార్య పిల్లల గురించి ఏనాడైనా ఆలోచించావా? వాళ్లతో కలిసి సంతోషంగా ఉండడం నేనింతవరకు చూడలేదురా. నన్ను మీ అమ్మను కలపాలని ఇంత తపన పడే నువ్వు మీ ఆవిడతో కలిసి ఉండాలని మాత్రం ఎందుకు అనుకోవడం లేదురా నువ్వు?
మా జీవిత ప్రయాణం చాలా వరకు సాగిపోయిందిరా. ఎన్నో ఆటుపోట్లు చూశాం. మా గురించి కాకుండా నీ గురించి, నీ లైఫ్ గురించి, నీ కాపురం గురించి, నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించరా. యష్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏ నాన్న? నువ్వు నా కోసం ఏం చేయకపోయినా నేనేమనుకోను. కానీ మీ అమ్మ మీద ప్రేమతో మా అమ్మని నాకు దూరం చేయకు. నీ భార్య పిల్లలకి నువ్వు దూరంగా ఉండకు. నేను చెప్పాల్సింది చెప్పానురా. ఆ తర్వాత నీ ఇష్టం. ఆలోచించుకో. కానీ మీ అమ్మ మీద ప్రేమతో మా అమ్మని నాకు దూరం చేయకు. నీ భార్య పిల్లలకి నువ్వు దూరంగా ఉండకు. తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని. అవును సింధు, ఈ 2 లవ్ హార్ట్స్ వేసావేంటి? ఇది నీ హృదయం, నీ హృదయంలో ఉన్న ఆ లవ్ హార్ట్ నా హృదయం. నీ హృదయం నా హృదయం ఎప్పుడూ ఒకటై ఉండాలి యష్. అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా. గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా. పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా. దేవుడా, ప్రస్తుతం మా ఇంట్లో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తే నాకు తోచిందొక్కటే. సింధు మా అమ్మకి సారీ చెప్తే సమస్యలన్నీ వాటంతటవే సద్దుమణిగిపోతాయి. సింధు చేత ఎలాగైనా సరే మా అమ్మకి సారీ చెప్పించాలని, ఇప్పుడు నేను చేయబోయే ప్రయత్నం సక్సెస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించు. సింధు, 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 సింధు. భాగ్యం, హే భాగ్యం, నిన్నేనే. చెప్పరా. సింధు ఎక్కడుంది? ఏంట్రోయ్ కొత్తగా సింధు గురించి అడుగుతున్నా? ఏంటి నీ పెళ్ళాంతో నీకు పని? నా పెళ్ళంతో నాకు 1,00,000 పనులుంటాయే. హా? అవన్నీ నీకు చెప్పాలా? అబ్బో, ఆహా, వ్యవహారం చాలా దూరం వెళ్ళిందే. వెళ్తుందిలే, ఎంత దూరమైనా వెళ్తుంది. నా పెళ్ళం నా ఇష్టం, నీకేంటి కష్టం? నువ్వు మధ్యలో దొరకు. సింధు ఎక్కడుందో చెప్పు. నీ పెళ్ళాని ఇష్టం కదా, అంత ఇష్టమైన పెళ్ళాని నువ్వే ఎక్కడుందో వెళ్ళి వెతుక్కోవచ్చు కదా. మళ్ళీ నన్ను అడగడం దేనికో? కరెక్టే కదా, అయినా అసలు నిన్ను అడగడం ఏంటి? నా పెళ్ళాన్ని నేనే వెతుక్కోవాలి కదా. సింధు, 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 సింధు. అబ్బో, ఆరాట పెళ్లి కొడుకు పేరంటాల్ని ఎత్తుకెళ్ళినట్టు ఏంటో వీడి బడాయిను. సింధు, సింధు ఎక్కడున్నావు? నేను కిచెన్ లో ఉన్నాను యష్. వంటగదిలో ఉన్నావా? వస్తున్నా, ఉండు.
సింధు 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 ఏంటిది ఏంటి సింధు మొహం నిండా చవట్లేంటి ఎంత కష్టపడుతున్నావు సింధు ఏ యష్ చూడు ఎంత చవట్లు పడుతున్నాయో ఏ ఆగు చాలే ఓకే నేను కట్ చేయనా చెప్పు ఏం అవసరం లే అబ్బా బ్లడ్ వస్తుంది ఓకే సింధు మొత్తానికి రక్తం రావడం ఆగిపోయింది అయినా సింధు నిన్ను వంట ఎవరు చేయమన్నారు నేనున్నాను కదా నేను చేసేవాడిని కదా నీకేమన్నా అయితే నేను ఎంత బాధపడతాను ఏంటి యష్ నువ్వు వంట చేస్తావా హలో మీ లేడీస్ కంటే మా జెంట్సే బాగా వంట చేస్తారు చూపిస్తానుండు ముందు నీ వేలికి బ్యాండేజ్ చేస్తాను ఇదేంటి యష్ ఇవాళ కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు నేను గిఫ్ట్గా ఇచ్చిన షర్ట్ కూడా వేసుకున్నాడు ఏమైంది యష్కి నేను ఎంతలా నమ్మానే నీ గురించి సింధు చెప్తున్నా తన మాటలు కొట్టి పారేశాను ఈ రోజుతో నీ పీడ తొలగిపోవాలసలా ఈ రాత్రితో మా ఇంటికి పట్టిన శని శాశ్వతంగా అంతమైపోవాలి